సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది మాస్టర్లు రాసినటువంటి పుస్తక జ్ఞానం ద్వారా కూడా సత్యాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈనాటి సత్యదర్శనంలో వాయిస్ ఆఫ్ బాబాజీ వారు అందించినటువంటి జ్ఞానం, వారే డైరెక్ట్గా చెప్పిన విషయాలన్నిటినీ మనం గత 4 ఎపిసోడ్స్గా, అంటే గత 3 ఎపిసోడ్లు బాబాజీ వాయిస్ నుంచి వచ్చిన విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత లాస్ట్ వీక్ యుక్తేశ్వరగిరి గారి జయంతి సందర్భంగా వారిది స్పెషల్ ఎపిసోడ్ చేశాం. సో ఇవన్నీ 4 ఎపిసోడ్స్ అయితే ఈరోజు ఎపిసోడ్ 5. మరి వాయిస్ ఆఫ్ బాబాజీ ద్వారా ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనస్తాస్యా సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 సార్. థ్యాంక్ యూ సార్. సో మొన్న యుక్తేశ్వరగిరి గారి జయంతి సందర్భంగా చేసింది 4th ఎపిసోడ్, స్పెషల్ అయినా కూడా ఓకే, 5th ఎపిసోడ్. సార్ మరి ఇందులో గురువుల ప్రవర్తన, గురువుల యొక్క చర్యలు సామాన్యులకు అర్థం కాదు అంటారు కదా, ఏంటి దానికి ఏమి ఉదాహరణ చెప్తున్నారు బాబాజీ వారు? బాబాజీ వారు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు శరీరంతో. అది మనకి ఎంతోమంది హిమాలయ యోగులు కానీ అంటే మామూలు వాళ్ళకు కూడా కనిపించి అన్ని నిదర్శన ఇవ్వడం జరిగింది. కుంభమేళాలు కానీ వేరే రకాలుగా సాధకులందరికీ అనుభవమే అది. మనం కూడా అవును, ఎన్నోసార్లు దర్శించుకున్నాం కూడా అది. సో అలాగా అంటే అక్కడ వాళ్ళ గ్రూప్ ఉంటుంది, ఒక 13-14 మంది వరకు. వాళ్ళ ఉండే ఒక సహజమైన ఏదేంటారు అద్భుతం ఏంటంటే వాళ్ళ సాధనలో వాళ్ళు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో గ్రూపు ఆకాశంలో నుంచి అలా వచ్చి ప్రత్యక్షమవుతారు. వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తారు, మళ్ళీ డిజాల్వ్ అయిపోతారు. అంటే పంచభూతాలతో ఆ శరీరాలను అక్కడికక్కడ క్రియేట్ చేసుకుంటారు. పని అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ డిజాల్వ్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళ సాధన చేసుకుంటూ ఉంటారు. సో ప్రజల్లో ఎక్కువ వీళ్ళు మమేకం అవ్వరు, అంటే శరీరంగా వీళ్ళు ఎక్కువ మమేకం అవ్వరు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఆ పని చేసేసి ఆ ఇండికేషన్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ సాధనకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, ఇంకా పాత వీళ్ళు ఉన్నారు. అందరూ అంతట్లో ఎవరైతే ఆ గ్రూప్కి ఉండాలో ఉన్నతమైన వాళ్ళు సాధకులు అక్కడ ఆ గ్రూప్ అలా ఫామ్ అయింది. ఇది బాబాజీ ఒక గ్రూపు. మీరు ఎక్కడ ఫోటో చూసినా ఒక మందిలో ఒక ఫైర్ ఉంటుంది. మనం ఏదైతే రాత్రిలో వేసుకుంటాము ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు, అలా క్యాంప్ ఫైర్ లాగా అది ఒకటి ఉంటుంది. ఆ చుట్టూ అందరూ కూర్చొని ఉంటారు, అక్కడ చర్చించుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఏమి, ఇవన్నీ వాళ్ళు చర్చించుకుంటారు. పని అయిపోయిన వెంటనే అక్కడ ఇంకేం ఉండదు, బోర్డు ఉండదు, ఏముండదు, అది అంతా ఒక డ్రామా లాగా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమీ కనిపించదు అక్కడ. సో ఒకసారి అది జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు అందరూ మామూలుగానే చర్చించుకుంటున్నప్పుడు సడన్గా ఏం చేస్తారంటే బాబాజీ ఆ కర్రలు ఉంటాయి, ఆ కర్రలు నిప్పు వస్తుంది, ఆ కర్రను తీసుకొని ఒకానొక వ్యక్తి యొక్క భుజం మీద పెడతాడు. అందరూ అంటే సడన్గా ఏంటిది, అది ఎట్ట కాలుతుంటుంది, నిప్పు కాలుతుంటే దాన్ని భుజం మీద పెడతాడు. ఇంకా ఎట్టుంటుంది, ఒక ఏర్మని అరస్తాడు అతను. మిగతా ఎందుకు ఇంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు, హౌ క్రూయల్ అంటారు, ఎందుకు గురువు ఇంత క్రూయల్గా ఉంటారా అనేసి అంటారు. అప్పుడు ఇంకా అర్థం కాదు కదా గురువు ఎందుకు ఏం చేశారు. అప్పుడు గురువు గారు చెప్తారు, ఇతనికి ఇంకా ఒక జన్మలో మొత్తము అంటే కాలిపోయి దేహాన్ని వదిలే కర్మ ఉంది. కాలిపోయి చచ్చిపోతారు చూడండి, అంటే వీళ్ళు ఎవరినో కాల్చేశారు, ఒక కుటుంబాన్నో లేకపోతే బాగా నమ్మకమైన వాళ్ళనో, ఆస్తి కోసమో ఇంకా దేనికోసమో మైండ్ ఎట్టనో చేస్తుంది. దానికోసం వీళ్ళు ఆ అజ్ఞానంలో కానీ తెలిసి కానీ ఎలాగైనా చేశారో ఆ కర్మ ఉండిపోయింది ఎవరికి, అతనికి. సో ఇప్పుడు దాన్ని ఎలాగా ఒక జన్మ ఎత్తి ఆ జన్మ మధ్యలో చివర్లో అంటే దేహం వదిలేటప్పుడు కాలిపోయి వెళ్ళిపోవాలి ఆ ఆత్మ, అప్పుడు కానీ ఆ కర్మ తీరదు. కానీ ఇక్కడ బాబాజీ ఏం చేశారు, అంత పెద్ద కర్మని ఒక కర్రతో కాల్చి ఆ యొక్క తీవ్రతని అంత తక్కువ చేశారు. గుడ్డలతో పోయేదాన్ని గోటితో తీసేశారు. ఎప్పుడైతే అది రియలైజ్ అయ్యారో ఆ సాధకుడు వెంటనే ఏం చేశారంటే ఈ చెయ్యి
లేచి చెయ్యి ఇలా పెడతారు. ఎప్పుడైతే చెయ్యి పెడతారో అసలు ఆ బాధ కానీ నొప్పి కానీ మొత్తం పోయి మళ్ళీ మామూలు అయిపోతుంది శరీరం. చూసుకోండి, బర్న్ అయితే మనకి ఎట్టుంటుంది, అక్కడ కాలినట్టు నొప్పి పెయిన్ అయి ఉంటుంది. కానీ బాబాజీ ఆ సమయం అంటే ఆ కర్మ తీరిపోయిన తర్వాత చెయ్యి పెట్టారు, వెంటనే ఆ కర్మ నుంచి వైదొలిగారు కాబట్టి శరీరం మామూలు అయిపోయింది, ఆ నొప్పి లేదు ఏం లేదు. అప్పుడు ఎవరైతే మిగిలిన శిష్యులు హౌ క్రూయల్ అన్నారో వాళ్ళు ఏమంటారంటే ఆ యొక్క క్రూరత్వంలో మనము గురువు గారి యొక్క కరుణను చూడలేకపోయినాము. అంటే అంటే వాళ్ళు బయటికి వ్యక్తపరిచేదే కనబడుతుంది కదా సార్. పత్రిసి అలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు అనేది కనబడుతుంది. గురువు గారి దగ్గర ఇది ఉంటదంట, ఏ గురువు గారి దగ్గర ఇది ఉంటది. కానీ వాళ్ళ ప్రవర్తన చర్యలు మనకు అర్థం అవ్వవు, కానీ అనుభవించిన వాళ్లకు తర్వాత తెలుస్తుంది. తొందరగా తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, ఎందుకంటే మళ్ళీ వదలరా గురువుని. ఇప్పుడు సార్ ఇట్లా స్టమక్ లో గబా అని ఒకసారి 2-3 సార్లు గుద్దారు, ఇక్కడ అంతా సెట్ అయిపోయింది. తర్వాత వచ్చిన ఇష్యూ నాకు ఇక్కడ గుద్దారు, తర్వాత తెలిసింది మనకి. కర్మ రాక ముందుగానే, ఎందుకంటే మనం ఈ సరైన మార్గంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు దాన్ని ముందుగానే తీసేస్తే వీళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు, వీళ్ళకి ఎందుకు ఇబ్బంది. అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్లస్ ప్రాపంచిక ఉన్నతికి ఉపయోగపడాలి కాబట్టి అది తీసేస్తారు. అంతే అందరు తీసేస్తారు మరి అన్ని వేళలా అనేది కాదు, అన్ని కూడా కాదు, మరి అన్ని కూడా కాదు, కొంతవరకు కొనసాగించడం కోసం. అంతే. ఎస్ సార్, ఇది అర్థం అవ్వాలి. దీంట్లోనే ఇంకొకటి కూడా చెప్తారు. ఒక పొలిటీషియన్ ఉంటారు, ఆయన నీలకంఠం గారిని కలవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. నీలకంఠం గారు అంటే ఒక రచయిత. ఈ నీలకంఠం రచయిత, వాయిస్ ఆఫ్ బాబాజీ పుస్తక రచయిత కలుస్తుంటారు. అది కలయిక జరగదు, మెసేజ్ పంపిస్తుంటారు నేను కలవాలని, కానీ కలవదు. సో ఈయన మామూలుగా బాబాజీ వచ్చినప్పుడు అడుగుతారు కదా, నేను ఎంతోమందిని కలుస్తున్నాను, ఆయన నన్ను ప్రయత్నిస్తానంటే ఎందుకు కలవలేదంటే, నువ్వు అమాయకుడివి, అతను నీ నుంచి ప్రాపంచిక లబ్ధి పొందాలని ఆశిస్తున్నాడు, వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అతను తెచ్చుకోగలడు, కానీ నీకు ఆల్రెడీ ఇలాగా శక్తులు ఉన్నాయి కదా, నువ్వు మంచి మార్గంలో ఉన్నావు కదా అని వాళ్ళకి తెలిసి నీ సత్సంగం జరిగితే నీ ద్వారా ఆ అమ్మాయి యొక్క జీవితము కొంచెం అనేసి ఆ మెటీరియల్ లబ్ధి కోసము, ప్రాపంచిక లబ్ధి కోసం వస్తున్నాడు, అది నాకు ఇష్టం లేదు, అందుకే దూరం అవుతున్నా, అందుకని మేమిద్దరిని కలిపే పరిస్థితి లేదు, అతన్ని నెత్తిని వేసుకోవద్దు, అతని పని అతను చేసుకొని అతను సమర్థుడే, తన యొక్క కృషి మీద అతను ఆధారపడాలి, తనకు తన శక్తి తెలియక నీ మీద ఆధారపడుతున్నాడు అని చెప్తారు. దాన్ని కట్ చేసేసాను, దాని గురించి నువ్వు ఆలోచించుకుంట. సో వీళ్ళ పిల్లవాడికి ఒకసారి కాన్స్టిపేషన్ అయ్యి ఇంకా అలా శ్రోత పడిపోతాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఏమీ తెలియదు, తనేమో ఇలాగ ఉన్నాడు, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. లాహరి మహాశయ దగ్గర ఒకనొక భక్తుడు శిష్యుడు అలా వచ్చినప్పుడు ఆయన అలా స్పృహపడిపోయి ఇంకా వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు ఆముదము చుక్కలు ఒక 7 చుక్కలు నోట్లో వేస్తారు ఎవరు, లాహరి మహాశయులు గారు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే అతను లేచి అసలు మూర్చపోయినట్టు కానీ స్రోప ఏమీ తెలియదు, లేచి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుకొస్తుంది నీలకంఠం గారికి. ఓహో, మరి లాహరి మహాశయ గారు బాబాజీ గారితో ఇంత అంటే ఉండి అది చేశారు కదా, నేనెందుకు చేయకూడదు అని ఆముదం అది తీసుకొచ్చి బాబు పడిపోయి ఉంటాడు, ఆ నోట్లో కరెక్ట్గా 7 చుక్కలు వేసేసరికి లేచి నిలబడి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇంత జరిగింది ఏమీ తెలియదు, నార్మల్గా. అంటే మనకు ఒక గురువు గారి దగ్గర విశ్వాసము కానీ ఫుల్ సరెండర్ ఉంటే అవి మిరాకిల్స్ క్రియేట్ చేస్తాయి. చుక్కలేసి ఎట్టలేస్తాడు కాదు, అంటే వాళ్ళకున్న పవర్ మనకు కూడా ఉంది అనేది చెప్తారు కదా అందరు. నాకే పవర్ ఉందో నీకు కూడా ఉంది, కానీ నమ్మకమే ఇంపార్టెంట్ ఈడ. ఓహో, వాళ్ళు చేశారు వాళ్ళకైంది నాకు కాకపోతే ఎట్లా అని డౌట్ ఉంటే మాత్రం ఇంపాసిబుల్. ఓకే, సో అలాగా గురువులు చాలా చేపిస్తారు. సో గురువుల చర్యలకు ప్రవర్తనకు అంతరార్థం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతే. ఇంకొక గురువు గారు ఏం చేస్తారంటే, అది అక్బర్ పరిపాలన. అక్బర్ పరిపాలనలో గొప్ప మ్యూజిషియన్ ఎవరంటే తాన్సేన్ గారు, తంబూరా వాయిస్తూ మొత్తం ఎంతో చక్కగా చేస్తుంటారు. అప్పుడు అక్బర్కి డౌట్ వస్తుంది, తాన్సేనే ఇంత అద్భుతంగా మన ఈ కోర్టు ఏదైతే అంటే ఆ రాజభవనాన్ని సభని ఇంత అద్భుతంగా చేస్తున్నాయి, వీళ్ళ గురువు ఎవరు, ఆయన ఎంత బాగా ఆయన ఎట్టు బాగా చేస్తారు అనేసి అడుగుతాడు. మా గురువు గారిని అయితే మనమే ఆడికి వెళ్ళాలి, ఆయన రారు అనేసి అంటారు. వెళ్దాం ఏముంది అనేసి అక్బరు తాన్సేన్ ఇద్దరు స్వామి హరిదాస్
సో అక్కడికి వెళ్తారు. ఆయన ఏమీ లేదు, ఎప్పుడు కూడా సైలెంట్లో మెడిటేషన్, ప్రేయర్, అంటే ధ్యానము ప్లస్ అది ఈ రెండే చేసుకుంటూ ఉంటారు జీవితాంతం. ఇంక దేని మీద అది లేదు. తంబూరా ఉంటుంది, ఆయన దగ్గర తంబూరా ఉంటుంది, తాన్సేన్ గారి దగ్గర కూడా తంబూరా ఉంటుంది. సో వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. అప్పుడు ఇంకా దర్శనం చేసుకుంటేనే ఒక పాట పాడంటే అప్పుడు తాన్సేన్ గారు పాట ఎత్తుకుంటారు. ఇప్పుడు ఒక పక్క గురువు గారు, ఒక పక్క రాజు, ఇద్దరు ఈయన ఎత్తారు. ఇప్పుడు ఈ రాజుగారికి తన గురువు యొక్క ఇంటెన్స్ అంటే లోపల ఎంత ఉంది అది తెలియజేయడానికి ఏం చేస్తారంటే తాన్సేన్ గారు కావాలనే శృతి తప్పుతారు. శృతి లయ ఉంటుంది కదా దాంట్లో, దాన్ని కావాలనే తప్పుతారు. ఎప్పుడైతే తప్పుతారో ఆయన అందుకుంటారు. అది ఎవరు? గురువు గారు హరిదాస్ గారు. ఇంకా అసలు ఆయన ప్రపంచాన్ని మర్చిపోతాడు. అందుకోవడమే ఆయన చేస్తాడు. తర్వాత ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆయన డ్యాన్స్ చేసుకుంటున్నారు, మ్యూజిక్ చేసుకుంటున్నారు, అంతా చేసుకుంటున్నారు. అక్బర్ అసలు ఇదేంటి అంటే ఆ రాజ్యసభలో జరిగేది అసలు ఏమీ కాదు ఈయన ముందర. ఇంత అద్భుతంగా చేస్తున్నారు మీ గురుగారిని మన రాజ్యసభకు తీసుకెళ్దామంటే ఆయన రారు. నాయన డబ్బుల కోసం రారు. ఇది విన్నాం సార్, ఆయన రారు. నేనంటే మీ కచేరీలో మీరు ఇచ్చే ప్రతిఫలం కోసం చేస్తున్నా, మా గురువు గారు అలా కాదు, వారి కోసం వారికి నచ్చినప్పుడే ఆ తన్మయత్వంలో ఉంటారు కానీ ఏం ఆశించి చేయరు అనేది చెప్తారు కదా. అది దారిలో వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు ఇలాగంటే నేను కావాలనే గురువు గారి యొక్క అంటే ప్రకృతితో దైవత్వంతో లయం ఎలా అవుతారు అని, సంగీతం ఎలా పుట్టుకొస్తుంది అది చూపించడానికి నేను మీకు చూపించాను. ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే నేను మీకోసము చెప్తారా, మీకోసము ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆనందించాలని పాడతాను. అంతే, ఆనందించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మా గురువు గారు దేవుని కోసము అంటే నేచర్ కోసము తనను తాను ఆనందింపజేయడం కోసం చేస్తున్నాడు, వేరే వాళ్ళ ఆనందం కోసం కాదు. ఎప్పుడైతే తనను తాను ఆనందింపజేసుకునే ఏ క్రియ అయినా సరే నేచర్ని మైమరింపజేస్తుంది, అది ఆ చుట్టుపక్కల వాళ్ళంతా మెస్మరైజ్ అయిపోతారు. అది తన కోసం తను చేసింది ఎప్పుడు అద్భుతంగా ఉంటది. అది అంతే కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళని మెప్పించాలి, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, వేరే వాళ్ళు నాకు ఏదో ఇయ్యాలి అన్నప్పుడు ఇక అది దాని క్రీమ్ పోతుంది. అది ఎందులోనైనా ఇందులో చాలా అద్భుతమైన అంతరార్థం ఉంది సార్. ఓకే, సో అలా గురువుల గురించి ఒక్కొక్క అద్భుతమైన బుక్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు చదవాలి. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు 3 పార్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు లేట్ అయినా పర్లేదు, నావల్లాగా చదవకండి. ఎందుకంటే ప్రతి పదము కూడా బాబాజీ నుంచి వచ్చింది. నీలకంఠం గారు గొప్ప జర్నలిస్టు, ఇంకా ప్రతిరోజు ధ్యానం చేసి ఆయన 1952లో సంగతి. సో వారి అంటే బాబాజీ వారి సాంగత్యంతో తెలుసుకున్న విషయాలన్నీ రాశారు. ఆయన డిక్టేట్ చేస్తుంటే రాశారు, కొన్ని రాశారు. అవును, కొన్ని అనుభవాలు కొన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు, మటుకు డిక్టేట్ చేస్తూ. బాబాజీ వారి దగ్గర ఉండి చెప్పారు. ఓకే, అది ఓకే. ఈ తర్వాత ఇంకా 3 బుక్కులు వస్తాయి. ఆ 3 బుక్కులతో భూమి అద్భుతంగా ప్యారడైజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఒకటే పుస్తకం. ఈ బుక్ దీంట్లో 3 ఉన్నాయి. దీంట్లో 3 ఉన్నాయి. ఇంకా 3 రాబోతుంది. ఇంకా 3 వస్తాయి. ఆ 3 బుక్కులు వస్తే బాబాజీ వచ్చిన పని అయిపోయినట్టు. మనం ఏదైతే కలగన్నామో ఆ భూమి ఆ యొక్క పరిస్థితికి వెళ్ళిపోతుంది. తర్వాత భూమి మీద అంతా సవ్యంగా ఉంటుంది అని అర్థం. వండర్ఫుల్ సార్. సార్ గురువుల ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసుకున్నాం. అండ్ సంగీతం అంటే ఎవరి కోసం వారి ఆనందం కోసం చేస్తే కనుక ఆ పని అద్భుతంగా ఉంటుంది. ఏ పనైనా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎనీథింగ్, ఎవరినో మెప్పించడానికి ఎవరి నుంచో ఆశించి చేస్తే మాత్రం ఆ క్వాలిటీ ఉండదని అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని మెప్పించాలని చేసేది మీ మెప్పు మీద ఉంటుంది తప్ప నా క్వాలిటీ మీద ఉండదు. అంతే కదా. రైట్, వండర్ఫుల్ సార్. సో బాబాజీ వారు సామూహిక ధ్యానం గురించి, మంత్రం గురించి ఏం చెప్తారు సార్? అంటే మంత్రము అంటే ఫస్ట్ సామూహిక ధ్యానానికే ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సామూహిక ధ్యానానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత కాలు నొప్పి అంత ఇబ్బంది ఉన్నా కానీ నీలకంఠం గారు ఆ సెంట్ థామ్ అనే చోట్లో క్రియాయోగా వాళ్ళ సెంటర్ ఉంది, అక్కడికి ఎప్పుడు రోజు వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళు, సామూహిక ధ్యానం. సో ఎప్పుడు మిస్ అయ్యేవాళ్ళు. దాని గురించి బాబాజీ చెప్తారు. గురువులు ఎవరినైతే ఎంచుకుంటారో, ఏది లోక కళ్యాణం కోసం
వాళ్ళు వచ్చి శరీరంగా చేయలేరు కాబట్టి కొంతమందిని ఎంచుకుంటారు. చాలా అంటే నిష్టగా ప్యూర్ హార్ట్స్ ఉండే వాళ్ళని ఎంచుకుంటారు. సో వాళ్ళు గురువుల యొక్క పని సవ్యంగా చెయ్యాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి అంటే సాధకుడి యొక్క సామూహిక ధ్యానము దానికి ఉపకరిస్తుంది. అంటే మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఏం చేయాలి, సామూహిక ధ్యానంలో పాల్గొనాలి. అప్పుడు మనల్ని ఎవరైతే ఎంచుకున్నారో గురువు, ఆ గురువు గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికి మనం అలైన్ అవుతాము. ఆ పని అద్భుతంగా జరుగుతుంది ఈ ధ్యాన శక్తితో. ఏదంటే ఒక మనిషి శక్తి కాదు. సామూహిక ధ్యానం అంటే ఒక 100 మంది, ఇద్దరైనా సరే. అంటే సామూహిక ధ్యానం ఇద్దరికన్నా ఎక్కువ సామూహిక ధ్యానంతోనే మాస్టర్స్ ఇంకా మరింత అలైన్మెంట్ ఇస్తారు, వారి జ్ఞానం అందిస్తారు. వాళ్ళ పని తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇన్ని సామూహిక ధ్యానాలు జరుగుతున్నాయంటే దీనికి బేసిస్ ఏంటి? ఎవరికి వాళ్ళు 12 గంటలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే పరమ గురువుల యొక్క పని ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు సామూహిక ధ్యానాల్లో హాజరవ్వాలి, ఏర్పాటు చేయాలి. పిరమిడ్ నిర్మించిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఆ పిరమిడ్లో సామూహిక ధ్యానాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరు మాస్టర్స్ వెయిటింగ్ ఫర్ దట్, మనకు అందియడానికి పాల్గొనాలి. పిరమిడ్ నిర్మించిన వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి, ఆర్గనైజ్ చేసి వాళ్ళు అందులో పాల్గొనాలి కంపల్సరీ. ఓఫో, గ్రూప్ మెడిటేషన్ అంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు కర్మ ఫలితం వచ్చే రోజులు. రిటర్న్స్ మంచి చేసేవాడికి మంచి, చెడు చేసేవాడికి వచ్చేది. ఎందుకంటే క్లియర్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ జన్మకి తర్వాత అక్కడ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ జన్మకి ఇది క్లియర్. సో అక్కడ బ్రేక్ అంటే ఫైనల్కి వస్తేనే బ్రేక్ అవుతాయి ఏవన్నా కానీ. అదే క్లైమాక్స్లో ఉన్నాయి అందరి సినిమాలు, క్లైమాక్స్లో ఉన్నాయి, క్లైమాక్స్లో ఉన్నారు. ఇది అయిపోతే నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మొదటి నుంచి. పార్ట్ 2 లేకపోతే ఇది అన్ఎండింగ్ సీరియల్. ఆత్మకి అన్ఎండింగ్ సీరియల్. ఆత్మకి అన్ఎండింగ్, బాడీకి సార్, బాడీకి నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్తామా ఇదే శరీరంతో, ఇంకా వివిధ పార్ట్స్ కి వెళ్తామా, లేకపోతే ఇదే ప్లానెట్ మీద ఇలాగే ఉంటామా? ఇది ఇట్స్ అవర్ చాయిస్. అవర్ చాయిస్. ఎవరి ప్రణాళిక వాళ్ళదే. ఇప్పుడు సామూహిక ధ్యానం ఇంపార్టెంట్ అనేది ఇది అల్టిమేట్. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ నిర్మించిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ సార్ మీ ద్వారా అందించబడుతుంది. పిరమిడ్స్ నిర్మించి ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి పిరమిడ్లో సామూహిక ధ్యానాలు కొనసాగించాలి, అఖండ ధ్యానాలు. వావ్. ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసే వాళ్ళు కూడా కొంతమందిని కలిసి చేస్తే బెటర్. ఒక టైం తీసుకొని కూర్చొని చేశారనుకోండి, అది ఎక్కువ అంటే అలైన్మెంట్ అవుతుంది విశ్వ ప్రణాళికలు. మంత్రం అన్నారు, మంత్రం అనేసరికి ఎక్కువ మంత్రాలు చెప్పలేదు వాళ్ళు ఈ బుక్లో ప్రకారం. తక్కువ, చాలా తక్కువ. అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ మీటింగ్ జరిగినా బాబాజీ గారితో లాస్ట్లో చెప్పేది ఏంటంటే ఓం శాంతి శాంతి శాంతి. అంతే అంతే. అది ఏదైనా మీరు చేసుకోండి. సమాప్తం ఎలా అవ్వాలి? ఎండింగ్ ఇది ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి, తర్వాత ఓం తత్సత్, అంతే. ఇది చెప్పేసి ఇంకా వాళ్ళు డిస్పర్స్ అయిపోతారు. సో తత్సత్ అదే ఇది. అంటే నీకు సార్ చివరిలో మెసేజ్లో గుర్తొస్తుంది, పత్రి సార్ అంతా రాసి ఓం తత్సత్ అంతే. అది వావ్. మంత్రం అంటే ఇది ఒకటే, అంతే. ఓం శాంతి శాంతి శాంతితో క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనకు వచ్చిందే దానికోసం. మనం శాంతిగా ఉండాలి. మనకైనా ప్రపంచానికైనా ఎవరికైనా కావాల్సిన శాంతి. కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గం దేనికి లీడ్ చేసిందంటే శాంతికి. సార్, బాబాజీ వారు సామూహిక ధ్యానం గురించి, మంత్రం గురించి చాలా అద్భుతం, అండ్ గురువుల యొక్క ప్రవర్తన గురించి చెప్పారు. ఇప్పటి వరకు ఎరుక గురించి ఏం చెప్పారు సార్? దీని గురించి ఏమంటారంటే ఐ ఇన్ ఐ అంటారు. ఐ ఇన్ ఐ, ఒక ఐ ఇన్ ఇంకొక ఐ. అంటే ఈ మేనులోన ఉన్న నేను, చూసినాం. అవును, ఊరికే పైనగా చూసేది నువ్వు. నీ లోపల ఉండే వాడిని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఎవడు అర్థమవుతాడు. ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. అంటే గురువులంతా అంటే ఆధ్యాత్మిక అంతా ఒకటే చెప్తారని అర్థమైంది. రకరకాలుగా చెప్పిన మూలం ఒకటే. నీలో ఉన్న ఇంకొక నీవు ఉన్నావు, వాడిని నువ్వు బయటికి తీసుకురా. ఎంతగా నువ్వు తీసుకురావాలంటే ఈ ఐ డిసప్పేర్ అయిపోవాలి. ఈ దేహము అనేది నీకు కనిపించకూడదు. అది అంత ఒక విశ్వరూపం చూపించాలి. ఏది?
లోపలుండే ఆత్మ దేహం అసలు లేనే లేదు అనే విశ్వరూపం చూపించినప్పుడు నీకు ప్రపంచంలో వేరు అనేదే కనిపించదు. అంటే ఇంకొక మనిషి నీకు కనిపించడు. ఆడెవరు కనిపిస్తారు? ఆ శరీరం వెళ్ళిపోతుంది, ఈ అయ్యే అయ్యి. ఏ జంతువుని చూసినా ఏం చూసినా నీ విశ్వరూపాన్ని నువ్వు చూసుకుంటున్నావు, నీ ప్రతిరూపాన్ని చూసుకుంటున్నావు. అంటే ఇక్కడ రెండు ఉండవు, ఒకటే. సో దీనికోసమే అనేక జన్మలు ఎత్తుంది ఆత్మ. ఇది తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే. అంటే నేను పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోవడానికి భిన్నత్వంకి వచ్చి, తర్వాత అనేక తత్వానికి వచ్చి, తర్వాత మళ్ళీ రిటర్న్లో ఒక్కొక్కటి మళ్ళీ కష్టాలు చేసుకుంటూ మళ్ళీ ఆ ఏకత్వంకి రావడానికే ఇది ఒక సోల్ యొక్క పూర్తి జర్నీ. ఈ జర్నీలో ఫస్ట్ అవేర్నెస్ ఉండదు. ఎప్పుడైతే బాగా కష్టాలు పడి అన్నీ చేసుకుంటావో అప్పుడు మెల్లిమెల్లిగా అవేర్నెస్ వస్తుంది. శరీరం నేను కాదు, అప్పుడు ఆత్మ దగ్గరికి వస్తుంది. సో అప్పుడు ఆత్మ వచ్చినప్పుడు ఆ రెండో ఐ అనేది ఎంత పెద్దగా అవుతుందంటే పెద్దది అయ్యే అది కూడా జీరో అయిపోతుంది. ఇంకా నీకేం ఉండదు అక్కడ. దేహము ఉండదు, ఆత్మ ఉండదు. అంటే పరమాత్మ ఒకడే ఉంటాడు. అందుకే పరమాత్మ అనేది ఒకటి. దాన్ని ఇండివిజిబుల్ అంటే దాన్ని విభజించలేము. మీరు ఏదైనా భౌతికంగా విభజించగలరేమో, కనిపించిన దాన్ని ఎలా విభజిస్తారు? మూర్ఖత్వం అది. కనిపించేది కొద్ది కాలమే, కనిపించింది ఎక్కువ ఉంది. ఆ కనిపించేది రెండూ కలిపి ఆయా సమయంలో మొత్తం జరుగుతున్నదే భగవంతత్వము. ఇది అర్థం చేసుకోవాలంటే అవేర్నెస్ అంటే ఎరుక చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫేజ్లో వెళ్తున్నాము, ఎక్కడున్నాం, యాక్చువల్లీ ప్రయాణంలో మనం ముందుకెళ్తున్నామా, రిటర్న్ అయ్యి మళ్ళీ మన కేంద్రానికి వెళ్తున్నామా, ఇది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి అందరూ అనుకుంటాము గ్రూప్ అని. మీ యొక్క చివరి జన్మల్లో సాధనలో మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని సాధన ద్వారా, ఖచ్చితత్వం ద్వారా ఖచ్చితంగా మీరు నిర్మించుకోవాలి. ఎప్పుడు గ్రూప్ అని పడకండి. గ్రూప్ అయిన తర్వాత ఒకానొక సమయం వస్తుంది, మీలోకి మీరు వెళ్ళి మీ సాధనతోటి మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి. సామూహిక సాధనే గ్రూప్లో ఉండడమే కాదు, వ్యక్తిగత సాధనతో ఎక్కువ తెలుసుకోవాలన్నారు. వ్యక్తిత్వాన్ని ఎందుకంటే ప్రతి ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు దీని మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. నేను ముక్తి ఎప్పుడు పొందుతాను, అందరి సహాయంతో పొందుతాను, కానీ ముఖ్యమేంటి, నేను పొందాలి ఆ ముక్తిని. అది ఖచ్చితంగా ప్రతి జన్మలో వాడు ఎదుగుతూ ఉంటుంది ఆ వ్యక్తిత్వం అనేది. సో దాని మీద అవేర్నెస్ ఉండాలి. మనం పుట్టినప్పుడు 10 సంవత్సరాలప్పుడు, 20 సంవత్సరాలప్పుడు, ఇప్పుడు 40 సంవత్సరాలప్పుడు ఎక్కడున్నాము, మనల్ని మనం ఎంత తెలుసుకున్నాము, ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఉండి. ఎందుకంటే ఏ ఆత్మ కూడా ఉన్న పుట్టినప్పటికీ చనిపోయేటప్పటికీ చాలా మార్పు ఉంటుంది. సేమ్ అయితే కాదు. అది గమనిస్తేనే తెలుస్తుంది మనం ఎంత అభివృద్ధి. చిన్నగానే జరుగుతుంది కానీ జరుగుతుంది ఖచ్చితంగా. అది గమనించిన వాడు కొంచెం దాని మీద పట్టు ఉంటుంది, గమనించిన వాడు ఏదో వచ్చినామా పోయినామా అని ఉంటుంది. సో లాస్ట్ జన్మల్లో మీకు కావాల్సింది మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు బాగా నిర్మించుకోవాలి. ఖచ్చితంగా నిర్మించుకోవాలి. అంటే ఒక పక్క గ్రూప్తో ఉంటూ, ఒక పక్క వ్యవసాయం చేస్తూ, ఒక పక్క కుటుంబంతో ఉంటూ, మిమ్మల్ని మీరు కూడా అది ఎరుక ఉన్నప్పుడే మీకు సాధ్యము. ఈ ఎరుక చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత సాధనతో మాత్రమే దీన్ని నిర్మించుకోగలుగుతాం. అంటే ఎన్ని చేసినా వ్యక్తిగత సాధనకు సమయం ఇవ్వమని చెప్తున్నారు. అంతే, ఎంతసేపు నేను బయటకు అందిస్తున్నా కదా, నేను చెప్పుకుంటూ పోతున్నా కదా, ఇంకా ప్రత్యేకమైన సాధన ఎందుకు అనుకుంటారు. కొంతమంది అంటారు మీరు ఎప్పుడు సాధన చేస్తారు సార్ అంటే, వాళ్ళతో పాటే నేను కూడా సాధన చేస్తా. వ్యక్తిగత సాధన ఎప్పుడు, మరి మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మనం ఎంత బయట చెప్పినా, క్లాసుకు వెళ్ళినా మన వ్యక్తిగత సాధనతో మనం అలైన్ అవ్వాలి కంపల్సరీ. వావ్, చూడండి ఇప్పుడు ఇది పారాడాక్స్. అంతే, ఇంతకుముందు ఏం చెప్పినారు, గ్రూప్ మెడిటేషన్ కోసం. అది లోక కళ్యాణం కోసం గురువులు చేసిన పనికి నువ్వు ఆయుధంగా తయారైనవు. మరి ఆయుధం పదునుగా ఉండాలవుద్దా? ఉండాలి కదా, చెప్పండి. పదును మరి ఇండివిజువల్ ఉన్నప్పుడు పదును పెట్టాలి. అది అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్గా సాధన చేసినప్పుడు లోపల సంసిద్ధమవుతాం. సామూహిక సాధనకు మనం కూర్చున్నప్పుడు మన ద్వారా వాళ్ళు అందిస్తారు, అలైన్మెంట్ జరుగుతుంది. అంటే సామూహిక ధ్యానంలో అలైన్మెంట్ జరగాలంటే వ్యక్తిగత సాధన ఎక్కువ చేయాలి. ఇది ఎరుక. ఈ మేనులోని నేను తెలుసుకోవడమే ఎరుక. బా, అంటే ఇప్పుడు బాబాజీ వారిని ఎప్పుడు చూసినా సార్
ఒక వెలుగులోనే కనబడతారు వారు. మనకు రూపం తెలుసు కాబట్టి రూపంలో ఉన్నారు, కానీ ఫస్ట్ టైం అయితే మనం హాస్టల్ ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ అసలు వారి గురించి తెలియదు, వారి ఫోటో కూడా తెలియదు. అలాంటప్పుడే వెలుగులో కనబడితే ఎవరు అని తెలుసుకుంటే వారని తెలిసింది. ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా చాలామందికి ఇప్పుడు వచ్చే అంటే పిఎంసి చూసి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో వాళ్ళు ఎవరినో ఇంకా పిఎంసి చూసే సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగితే అది చూపిస్తే సదానందదేవ్ గారు కనిపిస్తున్నారు, తెల్ల డ్రెస్ నిలబడుకున్నది. అంటే ఎవరికి ఎవరు అలా అయిన అవుతారో మనం చెప్పలేము. ఎవరి తక్కువ అంచనా వేయకండి, జూనియరు అస్సలు వేయకండి. అస్సలు జూనియర్ సార్ పత్రి సార్ ఏమన్నారు, ఇంకా అద్భుతంగా ఎదిగిన వాళ్ళు రాబోతున్నారు. ఇప్పుడు ఇవ్వాలని ఇట్లా అన్నాం, ఇంకా చాలా మంది రాబోతున్నారు. అంతే 2005లో పొజిషన్ ఇది, 2006 2026 27 30th తర్వాత కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ మాస్టర్స్. ఎస్ ఆర్ నో? బాబాజీ ఏం చెప్తారంటే దీని గురించి, ది యంగెస్ట్ ఎవరున్నారో వాళ్ళు నాకు అత్యంత ఆప్తులు అంటారు. ది యంగెస్ట్ అది అంటే ఏ రకంగా యంగెస్ట్ అంటే దాంట్లో క్లారిటీ ఇచ్చారు. 4 ఉన్నాయి. ఒకటి శారీరక పరంగా, ఒకటి మానసిక పరంగా, ఒకటి బుద్ధి పరంగా, ఒకటి ఆత్మపరంగా. ఇది చూసుకుంటే పరమాత్మకి ఎవరు యంగు, ఈ పరమాత్మకి దగ్గరలో ఎవరున్నారు? ఆత్మతత్వంలో వచ్చిన వాళ్ళు. ఈ రోజు ఆత్మతత్వంలో వచ్చారంటే అతను యంగు. అది శరీరం కాదు, ఏ వయసులోనే చేస్తున్న సంబంధం లేదు. నువ్వు యంగ్ అంటే ఆత్మతత్వంలో ఎంటర్ అయినావు, నువ్వు పరమాత్మకి దగ్గరలో ఉన్నావు. ద యంగెస్ట్ ఆర్ క్లోజ్ టు మీ అంటాడు. వాహ్, అంటే ఎప్పుడైతే నేను తెలుసుకోవాలని అడుగు పెట్టారో ఇప్పుడు ఇవాళ ఇది చూసి వచ్చిన వాళ్ళంటే బాబాజీ వారికి ఇష్టం. బాబాజీ అంటే ఒక్కరు కాదు, మళ్ళీ ఎప్పుడు చెప్తారు బాబాజీ అంటే ఒక్కరు కాదు, దాని మాయలో పడకండి, మాస్టర్స్. అందరూ కలిస్తే ఆ ఉన్నతమైన చైతన్యం అయ్యింది. పరమ గురు మండలి కలిస్తే బాబాజీ వారు. ఇది అద్భుతమైన పాయింట్ సార్. బాబాజీ వారు అంటే మళ్ళీ ఒక్కరే లిమిట్ అయిపోతున్నాం మళ్ళీ. ఓఫో, ఇది అల్టిమేట్ పాయింట్ ఇవాళ. బాబాజీ వారు అంటే ఒక్కరు కాదు, గ్రూప్ ఆఫ్ ఆల్ గురూస్, ఆల్ మాస్టర్స్. వా, అందరూ కలిస్తే ఒక చైతన్యం అయింది. ఇప్పుడు మీరు ఆఫ్రికాలో ఉన్నారు, మీకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మీరు ఉన్నారు, అక్కడ రన్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, కానీ మీరు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున అక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఈ విశ్వంలో భూమి యొక్క పనిని బాబాజీకి అప్పచెప్పారు, ఒక గ్రూప్ ఆఫ్ దానికి డన్. సో వాళ్ళు ఇప్పుడు ఈ పనిని చేస్తున్నారు. అల్టిమేట్ సార్. మనం పిఎంసిలో కూర్చున్నాం. ఎస్, పిఎంసి వెనకాల ఉన్న వాళ్ళందరి ద్వారా నడిపిస్తున్నారు. పత్రిజీ అక్కడ ఉండి స్టాఫ్ ఎందరు ఉంటే మనం ఇక్కడ అంటే ఈడ మనం చెప్పబడుతున్నాం అంటే వెనకాల అందరు కలిపి మనం నడిపిస్తున్నారు. ప్రతి స్టాఫ్, ప్రతి మెంబరు, కెమెరాలు అన్ని కలిస్తేనే ఇంత అద్భుతంగా జరుగుతుంది. సత్యదర్శనం బయటికి వెళ్తుంది. వాయిస్ ఆఫ్ బాబాజీది వెళ్ళాలంటే మన వాయిస్ యూజ్ అవుతుంది అంతే. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఇంకా ఏం చెప్తారు మరి దీని గురించి? ఇప్పుడు తర్వాత ఏం చెప్పారంటే ఈ మనిషి తనను తాను తెలుసుకునే దాంట్లో మతాలు బాగా పనికొస్తాయి. ఇప్పుడు ఒక భ్రమ ఉంది, మతాలన్నీ ఇది ఏంటి చెడగొట్టేస్తాయి, విరగొట్టేస్తాయి. కాదు, మీకు మతం తెలియదు కాబట్టి మతం గురించి మాట్లాడుతున్నారు. మతం గురించి తెలుసుకోండి, ప్రతి దాని మీద శోధన చేసి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని దాన్ని ఏం అనకొద్దు. ఈ మతం అంటిది, ఆ మతం అంటిది అని విన్నయే మాట్లాడుతున్నాం తప్ప అంతర్గతంగా వెళ్ళలేదు అని వాయిస్ ఆఫ్ బాబాజీ పుస్తకం ద్వారా బాబాజీ వారు అందించారు. అంతే. ఏ మతమైనా సరే ఎలాగైతే మనకు సీజనల్ ఫ్రూట్స్ వస్తాయో, వెజిటేబుల్స్ వస్తాయో ప్రకృతి నుంచి, అలాగా ప్రజల్ని చైతన్యపరచడానికి వచ్చిన ఒకానొక గిఫ్టే కానీ అది పాయిజన్ చేసేది కాదు. సర్వమతములు కూడా ప్రజల యొక్క ఐక్యమత్యానికే పుట్టాయి. మనం విభజించుకుంటే అది మతానికి సంబంధం లేదు. కాలమాన పరిస్థితుల ప్రకారంగా అవి వచ్చాయి, ప్రజలంతా ఐక్యం చేయడానికి వచ్చాయి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు మ్యాంగోస్ ఇప్పుడే వస్తాయి సార్, సపోటాలు ఒకటే సీజన్లో వస్తాయి, అంత మాత్రాన కాదు కదా. దీనికి దాన్ని కంపేర్, ఇది మంచిది అది అంటే ఇది అల్టిమేట్ సజెషన్ బాబాజీ వారు నీలకంఠం గారి ద్వారా అందించబడింది. మతాల గారు కూడా ఉన్నారు,
ఇద్దరు కలిసి ఒక సోల్ యాక్చువల్లీ వాళ్ళు. ఎవరు సార్? రామయ్య గారు, ఎస్ఏఏ రామయ్య గారు, విటి నీలకంఠం గారు ఇద్దరిని కలిసి ఉపయోగించుకుంటున్నారు ఈ పని కోసం. ఒక శక్తి సరిపోదని సో ఇద్దరిని కలిపి అలాగా ఇద్దరి ద్వారా మనకి మొత్తం జ్ఞానాన్ని అందించారు వాయిస్ ఆఫ్ బాబాజీ పుస్తకం ద్వారా. అది అంటే ఏ మతం నిన్ను హాని చేయడానికి రాలే, అంటే దాని అంతరార్థాన్ని లోపలికి వెళ్ళి తెలుసుకోమన్నారు. ఎస్, తెలియకుండా వాళ్ళు అన్నారు ఇట్లా, వీళ్ళు అన్నారు అట్లా, అది అక్కడ అట్లా జరిగింది ఇక్కడ అంటే విన్నవి మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప అంతర్గతంగా వెళ్ళి కాదు అనేది అర్థమైంది సార్. దాన్ని 3గా విభజించారు బాబాజీ. ఓకే, ఏ మతం అన్నా చూసుకోండి, దానికి 3 పార్ట్లు ఉంటాయి. ఓకే, ఒకటి ఆచారాలు, రెండోది పురాణ గాథలు. అంటే జీసస్ ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది, రాముడు ఉన్నప్పుడు ఇలా జరిగింది, అలా ఉన్నప్పుడు అలా జరిగింది, అంటే కథలు ఇవి. అంటే దాన్ని బేసిస్ చేసుకొని ప్రజలకు బాగా అర్థం కావాలని ఏదైతే జరిగిందో ఆ కథల రూపంలో వచ్చింది. అంటే ఒకటి ఆచారాలు, ఇంకోటి పురాణ కథలు, ఏం జరిగింది అది. మూడోది చాలా ఇంపార్టెంట్ ఫిలాసఫీ, తత్వము. అసలు సిసలు తెలుసుకోవాలి, అది తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వశాస్త్రం. తత్వము నుంచి ఇవి 2 వచ్చాయి. ఏవి? ఆచారాలు కానీ తర్వాత ఆ పురాణ గాథలు కానీ. ఈ ప్రజలంతా కూడా ఫిలాసఫీని వదిలేశారు, అంటే తత్వాన్ని వదిలేసి ఈ 2టిని పట్టుకున్నారు. తత్వం అంటే అసలు మూలం అది, దాన్ని వదిలేశారు. ఈ పైన కనబడే ఆచారాలు. బాస్కెట్ ఉంది, బాస్కెట్ లోపల పండ్లు ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి. పండ్లు అనేటివి తత్వము. పండ్లు తీసి పక్కన పెట్టేసి ఎంత మంచి బాస్కెట్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు. అక్కడ పీఠము, దానికి ఇంతమంది ఉండాలి, ఇంత జనము, ఇంత కాదు, జనంతో సంబంధమే లేదు. అది తత్వము. అంటే నీ ఎదుగుదలే సమాజ ఎదుగుదల. సమాజం బాగుంటే నువ్వు బాగుంటావు. విభజించడానికి వచ్చింది ఏ మతమో కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఏ ఆధ్యాత్మికవేత్త కూడా ప్రజలందరూ బాగుండాలి, కలిసి ఉండాలి. అహింస అనేది దాని మూలం. హింస కాదు, ఏ మతము కూడా హింస చెయ్యని చెప్పదు. అవుతున్నావంటే ఈ 2 ఏ ప్రలోభ పెట్టేది ఏంటి? ఆచారాలు ప్లస్ పురాణ గాథలు. ఏ ఓడికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు. లోపల ఉన్న తత్వం మాత్రం అన్నిటికీ బేస్ ఒకటే. మనం పట్టుకోవాలి మనము. అవును సార్, నిన్న మనం సదానంద యోగి వారి జీవిత చరిత్ర చూస్తే ఒకానొక జన్మలో జీసస్ క్రైస్ట్ వారి గురువు గారు జన్మ తీసుకున్నానని కూడా చెప్పారు. అంటే మనందరం అన్ని మతాల్లో జన్మ తీసుకొని ఇప్పుడు ఎందులోనైతే మనం ఉన్నామో గతంలో అన్నిట్లో ఉండి తెలుసుకొని వచ్చిన వాళ్ళమే. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే ముందు అందులో ఉన్న తత్వం మనకు అర్థమవుతుంది. ఇది బాబాజీ వారు ఇచ్చింది అల్టిమేట్. అసలు ఏది కూడా విడదీయదు, చెడగొట్టదు. కలపడానికే రిలీజియన్ అంటే, కలపడానికి, అది విడగొట్టడానికి కాదు. అది అన్నిట్లోనే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆచారాలు పురాణ గాథలు కాదు తెలుసుకోవాల్సింది. ఓకే, పురాణ గాథలు కూడా తప్పు పట్టిస్తాయి. ఎందుకంటే చెప్పారు ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క మతాన్ని స్థాపించారో అతను ఎన్లైటెండ్, అతను సత్యాన్ని చూశాడు, సత్యాన్ని గ్రహించాడు. అది కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళు, విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు, రాసిన వాళ్ళు ఫాలో అయినారు కానీ ఎన్లైటెండ్ కాలేదు. అయినా ఒక కథ సార్, ఒక 10 సార్లు కథ రాస్తే మారిపోదా? 10 సార్లు రాయని అవసరం లేదు సార్. మీ నుంచి మాట నా దగ్గరికి వచ్చేస్తేనే మారిపోద్ది. అయిపోయింది. ఎందుకంటే మీ పర్సెప్షన్ లో మీరు విన్నారు, అవును, మీకు వచ్చిన దాంట్లో 4 పదాలు తీసి 4 పదాలు వాడారు. దీనికి మేము ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేపిస్తాం సార్ కమ్యూనికేషన్ మీద. అవును, ఒక 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళని బయట ఒక్కొక్కరిని పిలిచి ఒక విషయం చెప్తాం చెవులో. ఫస్ట్ వ్యక్తికి వాళ్ళు ఒకరికొకరు చెప్తే లాస్ట్ వ్యక్తిని అడిగితే మనం స్టార్టింగ్ చెప్పింది ఉండదు, అంతే మారిపోయి ఉంటుంది, మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడే అదే జరుగుతుంది. మనము కొట్లాడుకుంటున్నామంటే మళ్ళీ మతం పేరు చెప్పి అది. సో స్థాపించినోడు ఎలా ఉంటాడు? ఎందుకు స్థాపించారు సార్? వాళ్ళందరూ సమకాలీకులు కదా సార్, మనలాగే. అవును, అప్పుడు వాళ్ళు కలిసి సాధన చేసిన వాళ్ళే కదా. వాహ్, బాబాజీ వారు మాత్రం ఏకత్వం ఎలా అనేది ఇక్కడ అద్భుతంగా అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్. ఇంకేం చెప్తారు? ఇంకా మనము అంటే ఇవి మారణ హోమాలు ఇవన్నీ చెప్తూ, ఈ భూమి మీద వర్షం పడితే ఎలాగైతే చినుకులు పడతాయో అలాగ భూమి మీదకి జీవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరో చచ్చిపోయినారు, ఎవరో పుట్టారంటే దానికి అంత ఫోకస్ ఇవ్వద్దు. ఎలాగైతే వర్షం పడితే చినుకులు వస్తూ ఉంటాయో, మళ్ళీ సూర్యుడు బాగా అంటే బాగా కిరణాలు వచ్చినప్పుడు ఎలాగ ఆవిరైపోతాయో పైకి వెళ్ళిపోతాయి. ఇలాగ ఆత్మలు అంటే మనుషుల్నే మీరు పెట్టుకుంటున్నారు కాదు, ప్రతి జీవి
అది కూడా ఆత్మే. అలాగ వర్షంలాగా అన్నీ కురుస్తూ ఉంటాయి, ఒక పక్క ఆవిరి అవుతూ ఉంటాయి. సో ఇది నేచురల్ అయినప్పుడు దాని గురించి ఎందుకు అంత ఫోకస్ చేస్తారు? మరణము లేని దానికి ఎందుకు మీరు దాన్నే ఫోకస్ చేసి వాడు చచ్చిపోయినాడు, వీడు చచ్చిపోయినాడు, యాక్సిడెంట్లో చనిపోయినాడు, క్యాన్సర్తో చచ్చిపోయినాడు? కాదు మొన్న అది జరిగితే ఇదైంది అదైంది, మరి జంతువులు ఎన్ని చనిపోయాయి సార్? ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాం మనం, లేని మరణం గురించి బాగా ఫోకస్ చేసి, అంటే భ్రమలు ఇంకా బాగా మనల్ని ఇంకా ఉన్నాయి తీస్తున్నాయి. ఏది సత్యం నుంచి బయట తీయడానికి ఇవన్నీ ఫిల్టర్. అది జరిగింది ఇది జరిగింది అని బయట చూస్తానం అంటే ఇంకా నువ్వు ఇంకా లోపలికి వెళ్ళాల్సింది ఉందని చెప్తున్నారు. వర్షం లాంటిదే మరణం, వర్షం అంతే, కిందికి వచ్చింది మళ్ళీ ఆవిరై పైకి వెళ్ళిపోతాయి అంతే. మళ్ళీ అక్కడ ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇది ఒక వండర్ఫుల్ బుక్ ఉంది, జీసస్ బుద్ధ వీళ్ళిద్దరూ 6 జన్మల గురించి రాయడం జరిగింది. ఒక ఇంగ్లీష్ ఆయన, ఆ బుక్ అద్భుతంగా ఉంటుంది. బుద్ధుడు మరియు జీసస్ అంటే బుద్ధ స్థితిలో ఉండే ముందు జన్మలో వాళ్ళ గురువు గారు ఇద్దరిని ఆస్ట్రల్ ట్రావెల్లో పైకి తీసుకెళ్తారు, భూమి పైకి. ముందు జన్మలో తీసుకెళ్ళి చూపిస్తారు. ఇలాగా స్పార్క్స్ వస్తాయంటే చూడండి దీపావళికి, అలాగ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏంది ఇది అంటే, నీకు మరణం గురించి తెలియజేయడానికి చూపిస్తున్నాము. ఇవన్నీ వెళ్ళే ఆత్మలు, ఇవన్నీ వచ్చే ఆత్మలు. కిందికి పోతా ఉంటాయి పైకి వస్తూ ఉంటాయి. అవి ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇదే భగవద్గీతలో చెప్పాడు, శోకించకూడని దానికి శోకిస్తున్నావు. నీకన్నా పిచ్చోడు ఎవరున్నారు అర్జున? వీళ్ళందరూ కూడా వాళ్ళ కర్మల చేత ఆల్రెడీ దహించిపోయి ఉన్నారు. నువ్వు బాణం వేస్తేనే చావరు వాళ్ళు, నువ్వు వేయకపోయినా చేస్తారు వాళ్ళు. అది దహించిపోయింది, జస్ట్ ఆడుంది ఒక బట్ట, నువ్వు ఏదో చేసేస్తే చచ్చిపోతావు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎవరి కర్మలు ఫలితము వాళ్ళ యొక్క ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మన సాధన ఏంటి, ఎందుకు వచ్చాం దాన్ని పెట్టుకొని మనం దాని మీద ఫోకస్ చేయాలి. వండర్ఫుల్ సార్. అసలు మరణం లేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను మనం. ఎక్కడో ఏదో జరిగిందంటే అబ్బా అన్నట్టుగా ఎంతమంది మొత్తం ప్రపంచం అంతా అటువైపే చూడాలు, దాని గురించే మాట్లాడాలు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా అదే పెట్టి కింద అడ్వర్టైజ్మెంట్ పెట్టడాలు. మరి జంతువుల గురించి మాట్లాడుతున్నామా? రోజుకి ఎన్ని పోతున్నాయి మరి. సరే సార్, పూర్వకాలంలో చివరిగా చెప్పండి, పూర్వకాలంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ఏంటి కారణం అని చెప్పారు? ఇది అంటే మనకు ఎంత అద్భుతంగా అలైన్ అవుతున్నాయో మాస్టర్జీ అనస్తాషియా మేడం చెప్పింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. పూర్వకాలంలో బాబాజీ ఏం చెప్తారంటే, కొన్ని జనరేషన్స్ ఒకే చోట నివసించే వాళ్ళు, కమ్యూనిటీ లివింగ్ అంటే వలసలు లేవు, ఇక్కడికి వెళ్ళడాలి అక్కడికి లేవు. ఒక తాత ముత్తాత ఉన్నారు అనుకోండి, అక్కడే కొన్ని జనరేషన్స్ ఉంటారు. ఆ తాత ముత్తాత అమ్మమ్మ నానమ్మ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ అనుభవాలు నేర్పిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జనరేషన్కి. అలాగా ఫ్యామిలీ అంతా కూడా ఒక గ్రామం లాగా అయ్యేది. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. జనరేషన్స్ అంటారు, ఒక తరాలు ఉన్నాయి, తరాలుగా విభజన అనేది లేనే లేదు. దట్ ఈస్ కంప్లీట్ ఫ్యామిలీ. ఆ మదర్ ఎర్త్తో అంటే భూమితో కూడా వాళ్ళకి అనుసంధానం అయ్యేది. ప్రకృతిలో ఏం జరిగేది అన్నీ తెలిసిపోయేటివి. వాళ్ళు అంత అద్భుతంగా ప్రశాంతంగా జీవించడానికి మెయిన్ కారణము విభజన లేకపోవడం. కుటుంబంలో జ్ఞానము ఒక్క జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ వచ్చింది. సో ఇది అద్భుతమైన ఒక లివింగ్. అంత ప్రశాంతంగా ఉండడానికి మూలం అయితే అర్థం చేసుకుంటారో, ఏది అటు ముందు తరంని ఇటు కింద తరాన్ని, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు అదే నాలెడ్జ్ పాస్ చేస్తారు. ఇక్కడ విభజన ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సమస్యలు ఫేస్ చేస్తారు. కానీ ఆ సమస్యల వల్ల మీరు ఆ పాఠాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చారనుకోండి, వాడు ఆ సమస్య వాడికి రాదు. ఎందుకంటే వాడికి పరిష్కారం తెలుసు, కొత్త సమస్య వస్తుంది, అది నేర్చుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాడు. సో ఇది కంటిన్యూస్గా జరుగుతున్నది. మధ్యలో బ్రేక్ అయింది చీకటి శక్తుల వల్ల. జనరేషన్ గ్యాప్ వచ్చింది. సమస్యల గురించి చెప్పే బదులు సుఖాల గురించి చెప్పడం, సుఖాలే ఇవి అని చెప్పడం స్టార్ట్ అయింది. అంతే. ఎందుకంటే నేను పడ్డ ఇబ్బంది పిల్లలు పడద్దు అంటున్నావు, రైటే. కానీ మనం పడ్డ ఇబ్బందులు ఏంటో తెలియాలి, వాటి నుంచి బయటపడ్డం ఎలా పడ్డామో చెప్పాలి. అది చెప్పకుండా మనకన్నా బాగుండాలంటే ఎట్లుంటారు? ఇంకొకటి, ఆత్మకి చెప్పితే అర్థం కాదు, అనుభవిస్తే, చెయ్యి కాలితే అప్పుడు పరివర్తన వస్తుంది. మీరు ఎన్ని ర్యాలీలు చేయండి, వాడు లోపల తెలియాలి.
ఒక గొంతు కోస్తే ఆ మేక గిల్లగిలా కొట్టుకుంటుంటే ఇటు చెయ్యి నరికేసి ఆడ వేయాలి, ఆ చెయ్యి ఇలా కదులుతూ ఉంటుంది. వీడు హృదయం అప్పుడు ద్రవించాలి, అప్పుడు వాడు ఆ మూగజీవి జోలికి వెళ్ళడు. అంటే వాళ్ళ ఆ స్పందన వస్తే అవును నా ప్రాణం ఎలాగైతే నేను 10 లక్షలు ఖర్చు పెట్టినా నేను బయటపడలేక నా ప్రాణం కోసం నా పిల్లల ప్రాణం కోసం ఎంత కష్టపడుతున్నాను కానీ ప్రాణం కాపాడలేకపోతున్నాను అనేది ఎంత ఈజీగా ఆమ్లెట్లు తినేస్తాం. ఒక బిడ్డ రావడానికి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఫెర్టిలిటీ హాస్పిటల్స్. అంటే ఒక బిడ్డ రావడానికి నువ్వు ఇంత కృషి చేస్తున్నావే, నీ బిడ్డ ఒకటి, ప్రపంచంలో వేరే జంతువుల బిడ్డ ఒకటా? అన్నీ ఒకటే కదా. ఈరోజు జరిగే దానికి అంత మూలం ఏంటంటే మనం ఏదైతే ప్రకృతిలో అందరినీ సమానంగా చూడలేదో అది నువ్వు అనుభవించాలి, తప్పదు. ప్రకృతిలో ఇంతమంది ఉన్న సంబంధమే లేదు. ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి, సంఖ్యతో సంబంధమే లేదు. సో చేసిన దానికి అనుభవించాలి, తెలుసుకోవాలి. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ ఇన్కార్నేషన్లో అది తెలుసుకొని హింసకు దూరంగా అహింసలో ఉంటూ అందరం ఒక ఫ్యామిలీ. జంతువులు, మనుషులే కాదు, జంతువులు, చెట్టు, పుట్ట. అందుకే భారత సాంప్రదాయంలో ప్రతి చెట్టుకి ప్రతి పుట్టకి ఎందుకు ఇస్తారంటే మూఢనమ్మకం కాదు, అది అన్నిటికీ అన్నిటితో కలిసిపోయి ఉన్నావు నాయనా, అన్ని సమానం అని చెప్పడానికి. మూఢనమ్మకం కాదు, నువ్వు అన్నిటితో కలిసిపోయి ఉన్నావు. అది ఏది లేకపోయినా నువ్వు ఉండవు, అవి ఉంటాయి. ఆ చెట్టు చుట్టూ తిరిగి కూర్చున్నప్పుడు అరే ఎంత గొప్పదా. కొన్ని చెట్ల చుట్టూ తిరిగి ఎన్నో అడ్వాంటేజెస్ కూడా తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ టు నేచర్ చెట్లు అంటారు. నేను పోయిన వారము 1 డే వర్క్షాప్కి వెళ్ళాను. జీనవనంలో చింత చెట్టు ఉంది, అది కల్పవృక్షము. అసలు ఎంత అద్భుతం. చింత అంటే మామూలుగా ఆయుర్వేదం తీసేస్తారు, కానీ కాదు, అది ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ ఎంతో బాగా ధ్యానం చేశారు. ప్రతిసారి 10 నిమిషాలకు వెళ్ళి 4 గంటలు ఉన్నారు. ఏ చెట్టుని మీరు చెప్పకండి, మీకు తెలియదు. అంటే కొన్ని చెట్లే ఇది అనుకుని దాని చుట్టే తిరుగుతారు. ప్రతి చెట్టుకి ఇంపార్టెన్స్ ఉంది. వండర్ఫుల్ విషయాలు అందించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీ ద్వారా. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా బాబాజీ వారు గురువులు యొక్క ప్రవర్తన చర్యలు మనకు అర్థం కాదు. వారు ఎందుకు ఇట్లున్నారు, వీరు ఎందుకు అట్లున్నారు, పత్రిజీ ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోయారు, ఎందుకు వారి చర్యల్లో వేలు పెట్టడం, నేనేం చేయాలి, అసలు నేనేం చేస్తున్నా, వారు చెప్పిన అడుగుజాడలో నేను ఎంత నడుస్తున్నా చూస్తే అయిపోతుంది కదా మిత్రులారా. ఎందుకు ఈ ప్రశ్నలు? ఎందుకంటే వారు చేసే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆ పత్రిజీ ద్వారా, పత్రిజీ సాంగత్యంలో మేమందరం అనుభవించాం, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్. ఇవి బాబాజీ ద్వారా ఇవాళ మనం వింటున్నాం. అండ్ మతాల గురించి చెప్పారు, అన్నీ కలపడానికే ఉన్నాయి. అండ్ రెండవది ఎరుక గురించి చెప్పారు, ఈ మేనులో ఉన్న నేనుని తెలుసుకోవడమే, దీంతో ఉండడమే అని. తర్వాత అన్ని మతాలు ఏకము ఎలా, అన్నిటి గురించి ఆలోచించాలి. మరణం లేని దాని గురించి మనం దుఃఖిస్తున్నాం. అక్కడ ఎంతోమంది చనిపోయారట, ఇక్కడ ఎంతోమంది చనిపోయారు, అయ్యయ్యో అంటున్నాం. మరి జంతువు చనిపోయినప్పుడు అలా బాధపడుతున్నామా? ఒక వ్యక్తికి ఏమన్నా అయితే అంబులెన్స్ ఉయ్ అనుకుంటూ పోతూ ఉంటే జరుగుతున్నాం. ఒక జంతువును తలను కిందికి పెట్టి పట్టుకెళ్తూ ఉంటే కళ్ళతో చూస్తున్నాం మనం. మరి గురువులు అందరూ ఏం చెప్తున్నారు, మతాలన్నీ ఏం చెప్తున్నాయి? నీలాగే అది కూడా, నువ్వు ఆ జీవి ఒక్కటే అని నువ్వు ఏ రోజు తెలుసుకుంటావో ఆ రోజు నీ ప్రశాంతత ఉంటుంది. చివరగా వారు చెప్పారు, పిల్లల కోసం ఫెర్టిలిటీ సెంటర్లో ఇబ్బందులు పడుతున్నాం, కానీ సింపుల్గా ఎగ్స్ని స్మాష్ చేసి మరి తింటున్నాం మనం. చూశారా, మాస్టర్స్ అందరు చెప్పింది ఒక్కటే, హింస లేకుండా నువ్వు జీవించు, అద్భుతంగా హాయిగా ఉంటాం. ఇంతకుముందు కాలంలో ప్రశాంతంగా ఉన్నారు అంటే వారి యొక్క జ్ఞానాన్ని తరతరాలుగా అందించుకుంటూ వచ్చారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ తెలుసుకున్న మనం ఆచరించాలంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ధ్యానం చక్కగా కుదరాలంటే శాకాహారిగా మారాలి. ఇంకా అద్భుతంగా సాధన చేయాలంటే పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ఈ 3 ఫిలాసఫీస్ ప్రపంచానికి అందించడానికే పిఎంసి ఆవిర్భవించింది మిత్రులారా. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రచారం. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, అద్భుతమైన మాస్టర్స్ ద్వారా అందించుతున్న పిఎంసి ట్రస్ట్కి మనం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.